నమస్కారం. భారత పోస్టల్ విభాగం నుంచి 2026 సంవత్సరంలో ఒక భారీ ఉద్యోగ ప్రకటన రాబోతోంది. నిరుద్యోగులకు ఇదొక పెద్ద అవకాశమని చెప్పొచ్చు. దాని గురించిన పూర్తి వివరాలిప్పుడు మనం తెలుసుకుందాం. అవును, ఈ నెంబర్ చూడండి. ఏకంగా 48,000కు పైగా గ్రామీణ డాక్ సేవక్ పోస్టులు. ఇవన్నీ కూడా 2026లో 2 పెద్ద రిక్రూట్మెంట్ డ్రైవుల ద్వారా భర్తీ చేయబోతున్నారు. ఇది చాలా పెద్ద సంఖ్య. ఇది నిజంగా ఒక గుడ్ న్యూస్. ఎందుకంటే సాధారణంగా పోస్టల్ శాఖ ఒకే ఏడాదిలో 2 నోటిఫికేషన్లు ఇవ్వడం చాలా అరుదు. కానీ 2026లో మాత్రం 2 సార్లు ఈ అవకాశం రాబోతోంది. దీనివల్ల ఉద్యోగార్థులకు చాలా మంచి అవకాశాలు దొరుకుతాయి. సో ఈ నియామకాలు 2 దశల్లో జరగనున్నాయి. మొదటిది జనవరిలో. అప్పుడు దాదాపు 28,740 పోస్టులను భర్తీ చేస్తారు. ఆ తర్వాత జులైలో మరో 20,000 పైచిలుకు పోస్టులతో రెండో నోటిఫికేషన్ కూడా రానుంది. సరే, మరి ముందుగా జనవరి 2026లో రాబోయే మొదటి అంటే షెడ్యూల్ 1 నోటిఫికేషన్ వివరాలేంటో ఒకసారి క్లియర్గా చూద్దాం. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ముఖ్యమైన విషయమేంటంటే ఈ ప్రాసెస్ ఎంత వేగంగా జరుగుతుందో చూడండి. అప్లికేషన్లు మొదలైన దగ్గర్నుంచి రిజల్ట్స్ రావడానికి నెల రోజుల కన్నా తక్కువ సమయమే పడుతుంది. ఇది అభ్యర్థులకు చాలా మంచి విషయం. ఈ మొదటి నోటిఫికేషన్లో మన తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే ఆంధ్రప్రదేశ్ సర్కిల్లో 1000కి పైగా, తెలంగాణ సర్కిల్లో 600కు పైగా పోస్టులున్నాయి. కేవలం ఇవే కాదు, దేశవ్యాప్తంగా మిగతా సర్కిల్స్లో కూడా అప్లై చేసుకోవచ్చు. సరే, వేకెన్సీస్ బాగున్నాయి. మరి దీనికి ఎవరు అర్హులో? అప్లై చేయాలంటే ఏమేం కావాలి? దీనిపై చాలామందికి కొన్ని సందేహాలుంటాయి. ఆ కన్ఫ్యూషన్ ఏంటో ఇప్పుడు మనం క్లియర్ చేసుకుందాం. అందరిలోనూ ఉన్న ఒక పెద్ద డౌట్ ఇదే. కరోనా పాండమిక్ సమయంలో 10వ తరగతి పాసైన విద్యార్థులుంటారు గదా, మరి వాళ్లు ఈ పోస్టులకు అప్లై చెయ్యొచ్చా లేదా అనే దానిపై చాలా చర్చ జరిగింది. సమాధానం చాలా స్పష్టంగా ఉంది. అవును, వాళ్లు ఖచ్చితంగా అర్హులే. కరోనా బ్యాచ్ వాళ్లు అప్లై చేసుకోవడానికి ఎలాంటి పరిమితులు లేవు. వారి ఎంపిక ప్రక్రియలో కూడా ఎలాంటి మార్పులు ఉండవు. మరి కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించిన సర్టిఫికేట్లేమైనా అడుగుతారా? ప్రత్యేకంగా ఏమైనా స్కిల్స్ ఉండాలా? అస్సలు అవసరం లేదు. ఈ జీడీఎస్ పోస్టులకు అప్లై చేయడానికి ఎలాంటి కంప్యూటర్ సర్టిఫికేట్ కూడా అడగట్లేదు. సో ఫైనల్గా చూస్తే అర్హతకు కావాల్సినవి చాలా సింపుల్. 10వ తరగతి పాసై ఉండాలి, వయస్సు 18 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి. ఇక అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే ఏ పోస్టల్ సర్కిల్కు అయితే అప్లై చేస్తున్నారో ఆ ప్రాంతం యొక్క స్థానిక భాష ఖచ్చితంగా వచ్చి ఉండాలి. అంతేకాదు, ఆ భాషను 10th క్లాస్లో ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి. రైట్, అర్హతల గురించి తెలుసుకున్నాం కదా. మరి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఉద్యోగం ఎలా ఇస్తారో? ఇది చాలా చాలా సింపుల్గా ఉంటుంది. అవును, ఈ మొత్తం నియామక ప్రక్రియలో గుర్తుపెట్టుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన విషయం ఇదే. ఈ ఉద్యోగాలకు ఎలాంటి రాతపరీక్ష ఉండదు. ఈ మొత్తం ప్రక్రియ కేవలం 10వ తరగతిలో వచ్చిన మార్కుల మీద ఆధారపడి ఉంటుంది. ఆన్లైన్లో 10th మార్కులతో అప్లై చేయాలి. తర్వాత వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్ లిస్టులు తయారుచేస్తారు. టాప్ మార్కులు ఎవరికి ఉంటే వాళ్లకు నేరుగా ఉద్యోగం వస్తుంది. అంతే, మధ్యలో ఇంటర్వ్యూలు కూడా ఉండవు. అయితే కొంతమందికి ఒక సందేహం రావచ్చు. స్టార్టింగ్ జీతం కొంచెం తక్కువగా ఉంటుంది కదా, మరి ఈ ఉద్యోగంలో చేరడం సరైన నిర్ణయమేనా? లాంగ్ టర్మ్లో ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది? ఇక్కడే అసలు విషయం ఉంది. ఈ ఉద్యోగాన్ని కేవలం ఒక ఎంట్రీ లెవెల్ ఉద్యోగంగా చూడకూడదు. ఇది ఒక పెద్ద కెరియర్కు పునాది నాంటిది. ఎందుకంటే రోజుకు 4 నుంచి 5 గంటలే పని ఉంటుంది. సో మిగిలిన సమయంలో ఇతర పెద్ద ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవ్వచ్చు. అంతేకాదు, 5 ఏళ్ల సర్వీస్ పూర్తయ్యాక డిపార్ట్మెంటల్ పరీక్షలు రాసి మల్టీటాస్కింగ్ స్టాఫ్ అంటే ఎంటీఎస్గా ప్రమోషన్ కూడా పొందవచ్చు. అప్పుడు జీతం కూడా 32,000కు పైగా ఉంటుంది. ఈ డిపార్ట్మెంటల్ పరీక్షలనేవి ఒక వరంలాంటివి. ఎందుకంటే ఇవి కేవలం ఆ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వాళ్లకోసమే ఉంటాయి. బయటి వాళ్లతో పోటీ ఉండదు. కాబట్టి జీడీఎస్గా చేరిన వాళ్లు తమ కెరీర్ను సులభంగా ముందుకు తీసుకెళ్లడానికి ఇదొక మంచి మార్గమన్నమాట. కాబట్టి చివరిగా చెప్పేదేంటంటే ఈ అవకాశాన్ని కేవలం ఒక చిన్న ఉద్యోగంగా కాకుండా ఒక స్థిరమైన ప్రభుత్వ కెరీర్లోకి అడుగు పెట్టడానికి ఒక వ్యూహాత్మకమైన తొలి అడుగుగా చూడాలి. మరి ఆలోచించండి, ఈ అవకాశం భవిష్యత్తును మార్చే సత్తా ఉన్నదే అంటారా?